వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి ఒక్క ఉమెన్ తన ఓన్ వేలో షీ ఈజ్ యూనిక్ ఇన్ హర్ ఓన్ వే. సో రెస్పెక్ట్ ఉమెన్, అదైతే చెప్పాలనుకుంటున్నాను. సో మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్. హార్ట్ ఫెల్ట్ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈరోజు వీడియోలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే, మీరు ఆశిస్తున్నట్లయితే రిజల్ట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో చాలా కమెంట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ ఎప్పుడు అని. మీకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19కి సంబంధించిన కీ అనేది రిలీజ్ అయ్యింది. సో మీరు చెక్ చేసుకున్నారు కూడా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్స్లో చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదా క్వాలిఫైడ్ ఆర్ నాట్ అనేది కూడా చెప్పండి. సో నేను వీడియోలో ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే చెప్పేశాను. ఓసీబీసీకి 42, ఎస్సీ ఎస్టీకి 37. సో ఇది వచ్చేసరికి కొంతమందికి లాభాన్ని ఇచ్చింది, కొంతమందికి బాధనిచ్చింది. అంటే ఏంటంటే కట్ ఆఫ్కి రీచ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైము, సో వాళ్ళకి సార్ కట్ ఆఫ్ తగ్గడం వల్ల బెనిఫిట్ అయింది. ఇంకొకరికి ఏమైందంటే నేను నా స్టూడెంట్స్తో కూడా కొంతమందితో మాట్లాడితే, సో లాస్ట్ టైం ఎక్కువ మార్క్స్ వచ్చాయట. ఇప్పుడు విత్డ్రా చేసుకున్న 7 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 5 క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయంట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఆ 7కి వాళ్ళు మనకి తగ్గించిందండి 3 మార్క్సే కట్ ఆఫ్ తగ్గించారు కాబట్టి వాళ్ళకి 5 మార్క్స్ అక్కడ కోల్పోవడంతో 1 మార్క్ చెరువులో పోయిందట. సో నిజంగా ఇది చాలా బ్యాడ్. ఎవరికైతే ఇట్లా వచ్చిందో వాళ్ళకి మంచి జరగలేదు. నిజంగానే ఇది మీ అందరికీ కూడా కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే అది ఫీ పే చేయడం ఒక ఇది, మళ్ళీ రాసి, సో చాలా ఇది పడుతుంది. సంవత్సరానికి ఒక్కసారి అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇంకా లైఫ్లో ఎలాంటి థింగ్స్ వచ్చినా మూవ్ ఆన్ అవ్వాలి. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, పాస్ అయిన వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు అని ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో, మళ్ళీ 1 మార్కుతో వాళ్ళని కావాలని ఫెయిల్ చేసినట్లుగా ఉంటుంది. విత్డ్రా చేసుకుంటే తప్పు క్వశ్చన్స్ అడిగినప్పుడు విత్డ్రా చేసుకుంటే కట్ ఆఫ్ తగ్గించడం కాదు, ఆ 7 క్వశ్చన్స్కి మార్క్స్ ఇచ్చి తీరాలి. దిస్ ఈజ్ ద రూల్. కానీ ఎందుకు బార్ కౌన్సిల్ ఇది ఆలోచించకుండా కట్ ఆఫ్ తగ్గిస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఆ 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే, ఆప్షన్స్ కరెక్ట్ అయితే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? 7 మార్క్స్లో ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ మీరు ఇచ్చే 3 అయితే ఆ 4 మార్క్స్ వాళ్ళు లూజ్ అవ్వడం వల్ల మీరు తగ్గించే 3 మార్క్స్ వల్ల కూడా వాళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేకపోతున్నారు. సో ఇది కన్సిడర్ చేస్తే ఎవరైనా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ మనం చేసేది అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకు రీచ్ అవ్వాలి కదా. సో మీరు మహా అయితే మన తెలుగు వాళ్ళకి షేర్ చేస్తారు నా వీడియోని. కానీ ఈ యొక్క కన్సర్న్ అనేది వెళ్ళాలంటే మీరంతా మెయిల్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ డిక్రీజింగ్ కట్ ఆఫ్స్ యూ కెన్ యాడ్ 7 మార్క్స్ ఫర్ అస్ అని చెప్పి ఎవరెవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో మీరంతా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెయిల్ మీద మెయిల్ పెట్టండి. దిస్ ఈజ్ మై సజెషన్. సో అది. నెక్స్ట్ కమింగ్ టు రిజల్ట్స్. లాస్ట్ టైం మనకి ఏబీ 18కి సంబంధించి మార్చ్ 21, 2024 ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది. మార్చ్ 26, 2024 రిజల్ట్స్ వచ్చేసాయి. అంటే గ్యాప్ వచ్చేసరికి మనకి 5 డేస్, అంటే దాదాపు ఇప్పుడు 21st కదా, 22nd, 23rd, 24th, 25th, 26th అంతే. అంటే ఆ డేతో కలుపుకుంటే 6 డేస్, ఆ డే తీసేస్తే 5 డేస్. సో మ్యాక్సిమం ఈసారి కూడా మనకి 1 వీక్లోనే రిజల్ట్ వచ్చేసే అవకాశం ఉంది. సో మీకు రిలీజ్ చేసింది మార్చ్ 6th కాబట్టి 7th, 8th, 9th, 10th, 11th. సో బై 13th మార్చ్, బై 13th మీన్స్ 13th కానీ 13th లోపు కానీ అని అర్థం అనమాట. కాబట్టి మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏబీ 19 రిజల్ట్ బిట్వీన్ ఈ డేట్స్ లోపు తప్పకుండా అయితే వస్తుంది. సో ఈరోజు మార్చ్ 8th కాబట్టి మనకి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తాయి 11th, 12th అట్లా 5 to 7 డేసే పడుతుంది రిజల్ట్ వచ్చేసే టైంకి. ఒక్కొక్కసారి ఇంకా పట్టవచ్చు, బట్ మ్యాక్సిమం 1 వీక్లోపు మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే మీకు చెప్పగలిగేది ఏంటంటే, ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే కనుక మీకు రిజల్ట్ అనేది మార్చ్ 13th లోపు వస్తుంది.
అండ్ ఇంకా చాలామంది మార్క్స్ పెట్టి అడుగుతున్నారు మేము పాసా ఫెయిలా అని చెప్పేసి. నేను వీడియో చేసిందే మీరు చూస్తారని కదా, మళ్ళీ మీరు అది చూడకుండా నన్ను అగైన్ కమెంట్స్లో అడిగితే ఏంటండి చెప్పండి. సో అది మీరు చూడండి, చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ వస్తే అప్పుడు అడగండి. వీడియో చూడకుండా వీడియో ఓపెన్ చేసేసి మీ కమెంట్ అంటే మీకు వెంటనే రిప్లై వచ్చేయాలి. అందరికీ రిప్లై ఇవ్వలేకే కదా ఒక వీడియో మనం పెట్టేది, అందరూ చూస్తారని మీరు మళ్ళీ కమెంట్స్లో సేమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది కాబట్టి రిజల్ట్ అనేది మీకు మార్చ్ 13th లోపు వస్తుంది. అండ్ ఎవరికైతే ఈ 7 మార్క్స్ విత్డ్రా చేసుకోవడం వల్ల మీరు ఫెయిల్ అవుతున్నారో మీరంతా దయచేసి మెయిల్స్ పెట్టండి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెయిల్స్ పెట్టండి. బికాస్ ఆఫ్ దీస్ 7 విత్డ్రాల్ క్వశ్చన్స్ వీఆర్ ఫెయిలింగ్ అది మీరు మెన్షన్ చేసి కన్సర్న్ అథారిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెయిల్ అనేది తప్పకుండా చేయండి. అండ్ ఇంకోటి ప్రీవియస్ వీడియోలోనే మీకు చెప్పున్నాను, నేను రిజల్ట్ వస్తుంది కాబట్టి త్వరలో ఇప్పుడే చెప్తున్నాను, రిజల్ట్ రాగానే దాన్ని పీడిఎఫ్గా చేసుకుని దాచుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ మీరు అది సిఓపి అప్లై చేసుకునే వరకు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 18th అవైలబుల్గా ఉంది. మరి మీరు చెక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో 17 ఉండదు. అంటే ఏంటంటే కొన్ని రోజులు అయ్యే కొద్దీ పోతూ ఉంటాయి అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఆ రిజల్ట్ ఏదైతే తీసుకున్నారో అది ఒక స్క్రీన్ షాట్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ చేసుకుని పెట్టుకోండి. అది మీకు ఫ్యూచర్ పర్పసెస్కి యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే మళ్ళీ ఒకవేళ వెంటనే రిజల్ట్స్ కొన్నిసార్లు వెంటనే తీసేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా 18th ఇంకా ఉంది. సో 19th ఇప్పుడు వచ్చింది అనుకోండి, సో తర్వాత మళ్ళీ వెంటనే 18th పోతుంది. సో కొంతమంది అది కూడా డౌన్లోడ్ చేసుకోకుండా మళ్ళీ రేపు అది సిఓపికి పెట్టాల్సి వచ్చినా మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా. అండ్ కొన్ని చోట్ల కాలేజెస్లో కూడా అడుగుతూ ఉంటారనమాట. అంటే ఎల్ఎల్ఎం చేసినప్పుడు కానీ అక్కడ మీరు పాస్ అయ్యారని చూపించిన అడుగుతారు. అది ఎందుకు అడిగారో నాకు కూడా తెలియలేదు, అప్పట్లో మాకు అడిగారు. కాబట్టి అది ఒక అడ్వైజ్ మీకు. ఓకేనా? అండ్ ఏబీ 19లో ఇంకా కట్ ఆఫ్కి దగ్గరగా కూడా రాకుండా ఇట్లా 7 మార్క్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మ్యాక్సిమం మెయిల్ చేస్తే వస్తుందో రాదో దానికి అంటే ప్రతిఫలం తెలియదు. కానీ ఇప్పటి నుంచి మీరైతే 20 కూడా స్టార్ట్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా మన కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నేను త్వరలోనే నా కోచింగ్కి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను. అండ్ పాస్ అయిన నా స్టూడెంట్స్ అందరూ కూడా నాకు మెసేజెస్ పెడుతున్నారు, అది హ్యాపీ థింగ్. అండ్ నేను ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేస్తాను నా కోచింగ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, అట్లానే ఎంతమంది పాస్ అయ్యారు అనేది. ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను ప్రిలిమినరీకి అప్పుడే, బట్ డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇది ఈరోజు వీడియో. రిజల్ట్ అనేది మార్చ్ 13th లోపు అయితే వస్తుంది. అండ్ ఎవరెవరైతే వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యారో మీరంతా కూడా వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్ చేయండి. అండ్ ప్లీజ్ అందరూ కమెంట్ చేయండి, మీరు క్వాలిఫై అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెప్పండి. మార్క్స్ చెప్పకపోయినా క్వాలిఫైడ్ అయినా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఐ వాంట్ టు సీ నా ఛానల్ చూసే వాళ్ళలో ఎంతమంది ఏబిఈ క్వాలిఫై అయ్యారనేది తప్పకుండా కమెంట్ చేస్తారు కదా. అలాగే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరికైతే కట్ ఆఫ్కి దగ్గరికి వచ్చి అలా అయిపోయిందో వాళ్ళందరినీ మెయిల్ చేయమని మీరైనా చెప్పండి, లేదా నా వీడియో అన్నా షేర్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching. Bye.